హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నిన్నటి మార్కెట్స్ ని ఒకసారి అనాలిసిస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. అండ్ అలాగే రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ ఈవెంట్స్ గురించి కూడా ఈ వీడియోలో మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఒకసారి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందండి. ఆల్మోస్ట్ 3 days కన్సాలిడేషన్ ఏదైతే ఉందో ఆ కన్సాలిడేషన్ ని కంప్లీట్ గా ఎంగల్ఫ్ చేసింది. సో నథింగ్ బట్ లాస్ట్ 3 days రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ ని ఆల్మోస్ట్ బ్రేక్ చేయడానికి మార్కెట్ ట్రై చేసి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఫామ్ అయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ లో పాజిటివ్ ర్యాలీ రావడానికి మేజర్ రీజన్ మనకి ఆర్బీఐ అప్డేట్. మనకి నేను ఆర్బీఐకి సంబంధించిన అవుట్పుట్ వచ్చిందండి. అండ్ ఈ మీటింగ్ అవుట్పుట్ లో మన ఇంట్రెస్ట్ రేట్స్ అనేది అన్చేంజ్డ్ ఉంచారు. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేయలేదు అండ్ అలాగే డిక్రీజ్ చేయలేదు. మేబీ ఇంక్రీజ్ చేస్తుంటే అది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అవ్వచ్చు, కానీ అన్చేంజ్డ్ ఉంచడం అనేది ఒక పాజిటివ్ సైన్. అండ్ ఎకనామీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాల్సిన అవసరం లేదనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ మీటింగ్ అవుట్పుట్ తో పాటు వీళ్ళు అనౌన్స్ చేసిన థింగ్ ఏంటంటే మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మన ఇండియా జీడిపి ఆల్మోస్ట్ 6.5% ఉంది. అండ్ ఈ ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ జీడిపి 6.8% కి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అప్డేట్ చేశారు. అండ్ దీంతో పాటు మన ఇన్ఫ్లేషన్ కూడా విత్ ఇన్ సేఫ్ రీజన్, నథింగ్ బట్ less than 3 మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో నెక్స్ట్ అండ్ ఈ ఫైనాన్షియల్ మొత్తం కూడా ఇన్ఫ్లేషన్ 3 కంటే తక్కువ ఉండడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయని కూడా అనౌన్స్ చేశారు. సో ఈ కంప్లీట్ అవుట్పుట్ బట్టి మన ఎకనామీ స్ట్రాంగ్ గానే గ్రో అవుతుంది. సో ఈ అవుట్పుట్ వచ్చిన తర్వాత మన నిఫ్టీ 50 పర్టికులర్ గా బ్యాంకింగ్ సెక్టార్ లో స్ట్రాంగ్ బుల్ ర్యాలీ విట్నెస్ చేస్తాం. ఇప్పుడు నిన్న ఏదైతే బుల్ ర్యాలీ స్టార్ట్ అయిందో అది ఫర్దర్ గా కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి లేదా కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రేపటి ట్రేడ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసే ముందు మనం ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్. మనకి 2 days బ్యాక్ యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్ గా షట్ డౌన్ ని అనౌన్స్ చేసింది. అసలు యుఎస్ గవర్నమెంట్ ఎందుకని షట్ డౌన్ ని అనౌన్స్ చేసింది, ఈ షట్ డౌన్ వల్ల ఎవరు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతారు అండ్ దీని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుందో కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో బేసిక్ గా ప్రతి కంట్రీ కూడా ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ ని అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు మన ఇండియా చూసుకుంటే ఎవ్రీ February 1st న యూనియన్ బడ్జెట్ ఉంటుంది. ఆ యూనియన్ బడ్జెట్ రోజు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో గవర్నమెంట్ ఏమేమి సెక్టార్ లో ఎంత ఇన్వెస్ట్ చేయబోతుంది, గవర్నమెంట్ ఇన్కమ్ ని ఎలా స్పెండ్ చేయబోతుంది అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే October 1st ఎవ్రీ ఇయర్ యుఎస్ కి సంబంధించిన బడ్జెట్ ని అనౌన్స్ చేస్తారు. అండ్ ఈ బడ్జెట్ ని ఫైనల్ చేయాలంటే అది యుఎస్ ప్రెసిడెంట్ అండ్ అలాగే కాంగ్రెస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ ఎలక్టెడ్ పీపుల్. సో వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేసి వీళ్ళిద్దరూ ఒక ఫైనల్ కంక్లూజన్ కి వచ్చి బడ్జెట్ ని ఎవ్రీ ఇయర్ October 1st అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఈ ఇయర్ October 1st ఏదైతే బడ్జెట్ అనౌన్స్ చేయాలో దీనికి వీళ్ళిద్దరు సైడ్ నుంచి ఒక కామన్ అండర్స్టాండింగ్ అయితే రాలేదు. వీళ్ళిద్దరు సైడ్ నుంచి కంప్లీట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వల్ల బడ్జెట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. కాబట్టి ఆ బడ్జెట్ ఫైనల్ అయ్యేంత వరకు ప్రెసెంట్ యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్ గా షట్ డౌన్ లో ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏదైతే షట్ డౌన్ అనౌన్స్ చేస్తారో దీని ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది, ఎలా ఉంటుందో ఒక్కసారి మాట్లాడు. సో ఫస్ట్ మనకి షట్ డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫీసెస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి ఫండింగ్ స్టాప్ అయింది. ట్రంప్ అఫీషియల్ గా ఆల్మోస్ట్ $20 billion ని బ్లాక్ చేశాడు. అంటే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ ఉన్నాయో, అది రైల్వేస్ అవ్వచ్చు, హెల్త్ సెక్టర్ అవ్వచ్చు, సోలార్ రిలేటెడ్ ఏదన్నా ఏ ప్రాజెక్ట్స్ ఉన్నా, ఏ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నా ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఫండింగ్ ఉంటుందో ఆ ఫండింగ్ మొత్తాన్ని స్టాప్ చేశారు. అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి ఫండింగ్ ఆగిపోవడం వల్ల ప్రెసెంట్ సాలరీస్ కూడా స్టాప్ అయిపోయినాయి ఎంప్లాయీస్ కి. అండ్ మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా వర్క్ కి రావద్దని చెప్పారు. అండ్ కంప్లీట్ చాలా వరకు గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఇప్పుడు వర్క్ జరగట్లేదు. ఓన్లీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ లైక్ మిలిటరీ ఆర్ పోలీస్ ఆర్ హెల్త్ కేర్ హాస్పిటల్స్, సో వీటికి సంబంధించి మాత్రమే ఈ సెక్టార్ లో మాత్రమే కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అండ్ అది కూడా వితౌట్ పే, వాళ్ళకి ఎలాంటి పే ఉండట్లేదు ప్రెసెంట్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ షట్ డౌన్ వల్ల అరౌండ్ 7,50,000 గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలాంటి పే లేకుండా సఫర్ అవుతున్నారు. వైట్ హౌస్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఇదే షట్ డౌన్ కనుక ఫర్దర్ గా కంటిన్యూ అయితే యుఎస్ గవర్నమెంట్ కి ఎవ్రీ వీక్ $15 billion పర్ వీక్ అండి ఇంత లాస్ వస్తుంది. అండ్ ఇదే కనుక ఇంకా ఫర్దర్ గా కంటిన్యూ అయితే అమెరికాకి సంబంధించిన క్రెడిట్ రేటింగ్ తగ్గిపోతుంది. క్రెడిట్ రేటింగ్ అంటే మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నామండి. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఫస్ట్ చెక్ చేసేది ఏంటి, సివిల్ స్కోర్. సివిల్ స్కోర్ ఎక్కువ ఉందంటే మనకి లోన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, తక్కువ ఉంటే లోన్స్ ఎక్కువగా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సివిల్ స్కోర్ ఏం చెప్తుంది, ఇప్పుడు బ్యాంక్ ఎవరికైనా లోన్ ఇస్తే ఎంత ఎక్కువ స్కోర్ ఉంటే అతను అంత ఈజీగా రీపే చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎంత తక్కువ స్కోర్ ఉంటే అతను అంత రీపే చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే ఒక పర్సన్ లోన్ తీసుకున్నప్పుడు అతను ఎంత ఎఫిషియెంట్ గా తిరిగి ఆ లోన్ ని పే చేస్తాడు అని ఎవాల్యుయేట్ చేసేది సిబిల్
సిబిల్ స్కోర్. అలాగే ప్రతి కంట్రీకి ప్రతి గవర్నమెంట్ కి కూడా ఒక క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. ఆ క్రెడిట్ రేటింగ్ ఎక్కువ ఉంటే అవి ఏదైనా లోన్స్ తీసుకుంటే ఫాస్ట్ గా రీపే చేస్తాయి, ఒకవేళ తక్కువ ఉంటే అవి అంత ఫాస్ట్ గా రీపే చేయలేవు అని ఒక ఎవాల్యుయేట్ చేసే ప్రాసెస్ అన్నమాట. ఇదే షట్ డౌన్ కనుక ఫర్దర్ గా కంటిన్యూ అయితే యుఎస్ కి క్రెడిట్ రేటింగ్ ఇంకా తగ్గిపోతుంది. అప్పుడు ఎవరైతే యుఎస్ గవర్నమెంట్ లో ఇన్వెస్ట్ చేస్తారో లేదా యుఎస్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి అయితే ఫండ్స్ తెచ్చుకుంటుందో ఆ ఫండ్స్ ఇచ్చే వాళ్ళకి లేదా అప్పు ఇచ్చే వాళ్ళందరికీ కూడా ట్రస్ట్ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది. సో ఇది చాలా సీరియస్ ఇంపాక్ట్. సో ఓవరాల్ గా చూసుకుంటే యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ చేయడం వల్ల అక్కడున్న లోకల్ ఎంప్లాయీస్ కి లోకల్ పీపుల్ కి ఫస్ట్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. మరి దీని ఇంపాక్ట్ మన స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది, ఆర్ ప్రీవియస్ గా ఈ షట్ డౌన్ ఎప్పుడైనా జరిగిందా అంటే ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ 2018 అండ్ 2019 స్టార్టింగ్ లో 36 days వరకు యుఎస్ గవర్నమెంట్ ని అఫీషియల్ గా షట్ డౌన్ చేశారు. ఇప్పుడు ఎలాగైతే షట్ డౌన్ చేశారో ఆల్రెడీ 2019 లో కూడా ఒకసారి జరిగింది అండ్ ఈ 6 years ఎప్పుడు జరగలేదు. కాకపోతే అప్పుడు షట్ డౌన్ చేసిన తర్వాత స్టాక్ మార్కెట్ పర్టికులర్ గా యుఎస్ ఇండెక్సెస్ ఆల్మోస్ట్ 5 నుంచి 6% ఫాల్ అయినాయి. కాకపోతే ఫాస్ట్ గా రికవర్ అయిపోయింది. అంటే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత మార్కెట్ కొంత ప్రభావం చూపించింది, కొంత నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఎకనామీ స్ట్రింక్ అవుతుందో, ఎప్పుడైతే ఒక ఎకనామీ రిస్క్ లోకి వెళ్తుందో బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఈక్విటీ నుంచి మనీని విత్డ్రా చేసి సేఫ్ అసెట్స్ లైక్ గోల్డ్స్ గానీ బాండ్స్ లోకి ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల సెల్లింగ్ ఎక్కువ జరుగుతుంది, ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ ఒకసారి అనౌన్స్ చేసినప్పుడు 5 to 6% మార్కెట్ ఫాల్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్ మార్కెట్ ఏమీ రియాక్ట్ అవ్వలేదండి. యుఎస్ ఫ్యూచర్స్ ఇప్పుడు పాజిటివ్ గానే ఉన్నాయి. నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా కొంచెం న్యూట్రల్ నుంచి స్లైట్ పాజిటివ్ గానే క్లోజ్ అయింది. మేబీ ఇమీడియట్ గా ప్రభావం ఉండకపోవచ్చు, కానీ ఇఫ్ ఇన్ కేస్ ఇదే షట్ డౌన్ కనుక ఎక్కువ డేస్ జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ నాట్ ఓన్లీ యుఎస్ ఎకనామీ, ఎంటైర్ వరల్డ్ ఎకనామీ మీద కూడా పడుతుంది. సో దీని గురించి కూడా మనం రెగ్యులర్ గా దీనికి వస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటి, ఇది ఎలా ట్యూన్ అవుతుంది, ఇది ఎలా కూల్ డౌన్ అవుతుంది, లేదా ఇది ఎలా హీటప్ అవుతుంది అనేది మనం రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకుని దాని తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కన్సిడర్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో మనం ఎలా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నిఫ్టీ ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి రీసెంట్ గా మార్కెట్స్ కంప్లీట్ సైడ్ వేస్ లో ఉన్నాయండి. ఒక 200 points రీజన్ 24,600 దగ్గర నుంచి 24,800 అండ్ ఫైనల్ గా మనకి కన్సాలిడేషన్ క్లియర్ గా బ్రేక్అవుట్ జరిగింది మనకి. సో 24,800 అబౌవ్ మార్కెట్స్ క్లోజ్ అయినాయి. సో జనరల్ గా ఒక కన్సాలిడేషన్ రీజన్ అప్ సైడ్ బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకుంటారు. బట్ నేను పర్సనల్ గా తీసుకోవట్లేదు, ఎందుకంటే కొంచెం హైయర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళండి. దీని రీజన్ ఆల్రెడీ మనం మల్టిపుల్ 3-4 వీడియోస్ లో మాట్లాడుకున్నాం, బట్ ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో మీరు ఒకసారి హైయర్ టైం ఫ్రేమ్ లో ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే మీకు లాంగ్ కరెక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక రివర్సల్ షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది. అంటిల్ ఆర్ అన్లెస్ నాకు పర్సనల్ గా 25,000 అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు నేను పర్సనల్ గా నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ తీసుకోవట్లేదు. అప్పటి వరకు ఈ 24,800 దగ్గర నుంచి 25,000 వరకు ఏదైతే మొమెంటం వస్తుందో దీన్ని అవాయిడ్ చేస్తాను. దీన్ని అవాయిడ్ చేసి ఫ్రెష్ బ్రేక్అవుట్ వస్తే లాంగ్ వెళ్తాను, లేదా ఇదే పాయింట్ నుంచి మళ్ళీ రివర్సల్ వస్తే నేను షార్టింగ్ కూడా తీసుకుంటాను. రేపు మోస్ట్లీ నేను ట్రేడ్ తీసుకోవడానికి సెలెక్ట్ చేసుకున్న మేజర్ లెవెల్ 25,000. దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ లెవెల్ అండ్ దట్ విల్ బి ద డిసైడింగ్ పారామీటర్. ఆఫ్ కోర్స్ ఆర్బీఐ నుంచి మనకు పాజిటివ్ అప్డేట్ వచ్చింది, సో దాని తగ్గట్టుగానే వెళ్ళొచ్చు. కాకపోతే యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ కూడా ఉంది కాబట్టి మేబీ మార్కెట్స్ ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వకపోయినప్పటికీ మనం దాన్ని సీరియస్ గానే కన్సిడర్ చేయాలి. సో మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్ వెరీ సింపుల్. సో సేమ్ సెటప్ ఇన్ సెన్సెక్స్ అండి. సో సెన్సెక్స్ లో కూడా మనం లాంగ్ కి వెళ్ళాం, మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు. అప్పటి వరకు కూడా మనం మార్కెట్స్ ని అవాయిడ్ చేసుకుని అక్కడికి వెళ్ళాక ఐదర్ రివర్సల్ ఆర్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనకి కన్సాలిడేషన్ క్లియర్ గా బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ దగ్గర ఉందండి, 81,000 సైకలాజికల్ రెసిస్టెన్స్. ఈ బ్రేక్అవుట్ జరిగితే ఫర్దర్ గా మనం నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ మేజర్ సెంటిమెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి నేను ఈ ర్యాలీని కూడా అవాయిడ్ చేస్తాను. అండ్ 81,600 విల్ బి ద మేజర్ రెసిస్టెన్స్ ఫర్ మీ. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఐదర్ ఫ్రెష్ బ్రేక్అవుట్ బట్టి లాంగ్, లేదా రివర్సల్ జరిగితే షార్ట్ కూడా వెళ్తాను. సో అది జరిగేంత వరకు నేను సెన్సెక్స్ లో కూడా రేపు ఎలాంటి డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోవట్లేదు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇస్ మచ్ కంఫర్టబుల్ అండి, ఎందుకంటే నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ రీసెంట్ గా వచ్చిన ఫాల్ లో ప్రీవియస్ స్వింగ్ లోస్ దగ్గర వరకు వచ్చేసినాయి, కానీ బ్యాంక్ నిఫ్టీ రాలేదు. బ్యాంక్ నిఫ్టీ చూడండి, మీకు ఓవరాల్ గా మార్కెట్ ఈ బాటమ్ నుంచి స్ట్రాంగ్ గా పైకి వెళ్ళి ఒక పుల్ బ్యాక్ మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళింది. అదే నిఫ్టీ అనుకుంటే ఆల్మోస్ట్ ఈ బాటమ్స్ దగ్గర వరకు వచ్చేసినాయి కాబట్టి నేను జస్ట్ దీని ఒక టెంపరీ పుల్ బ్యాక్ కింద కన్సిడర్ చేస్తాను. సో ఆ బేసిస్ లో ఇక్కడ మనకి మేజర్ రెసిస్టెన్స్ అయినా 55,000 లెవెల్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీలో మనం లాంగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం లీనియర్ గా వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం లోవర్ టైం ఫ్రేమ్ లో చెక్ చేసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ సపోర్ట్ విల్ బి 55,000 అండ్ మనకి ఇక్కడ ఏదైతే ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయిందో ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ బట్టి కూడా మనం లాంగ్ వెళ్ళిపోవచ్చు. లేదా గ్యాప్ అప్ జరిగిన మార్కెట్ ఆ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ట్రేడ్ చేద్దాం. ఎందుకంటే అక్కడ లీనియర్ గా మార్కెట్ వెళ్ళిపోయింది కాబట్టి గ్యాప్ అప్
ప్లస్ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, దీన్ని కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు మార్కెట్ ఒక రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేసినప్పుడు గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీ జనరల్ గా జరగదు, బట్ జరిగిన అదంత హెల్దీ సైన్ కాదు. ఎనీ పాయింట్ ఆఫ్ టైం పీపుల్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. అందుకని కొంత సపోర్ట్ తీసుకుని, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు అప్పుడు మనం బై పొజిషన్ తీసుకుంటే దట్ విల్ బి హెల్ప్ఫుల్. సో 55,000 మనం కన్సిడర్ చేసుకుందాం అండ్ 55,400 కూడా మనం లైక్ మేజర్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. లైక్ అట్లీస్ట్ ఈ కన్సాలిడేషన్ రెసిస్టెన్స్ ఆ బ్రేక్అవుట్ బట్టి తీసుకుంటే 56,000 వరకు మనం టార్గెట్ తీసుకోవచ్చు. రైట్. సో ఓవరాల్ గా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఏదైతే బుల్ ర్యాలీ ఇచ్చిందో అది కనుక ఫర్దర్ గా కంటిన్యూ అవుతున్నట్లయితే నిఫ్టీ సెన్సెక్స్ అవాయిడ్ చేస్తాను, బికాస్ అవి ఇంకా మేజర్ నెగటివ్ సెంటిమెంట్స్ లో ఉన్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ ట్రై చేయొచ్చు, బికాస్ బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ సెంటిమెంట్ పాజిటివ్ గా ఉంది కాబట్టి డైరెక్షనల్ ట్రేడ్ మనం బ్యాంక్ నిఫ్టీలో ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ రేపు ఫ్రైడే వీకెండ్, సో రేపు ఏ పొజిషన్స్ తీసుకున్నా ఇంట్రాడేకి క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, బికాస్ అగైన్ సాటర్డే సండే మళ్ళీ 2 days హాలిడేస్. ఈ 2 days లో మళ్ళీ ఇంకేదైనా న్యూస్ రావచ్చు, మార్కెట్స్ కంప్లీట్ గా సెంటిమెంట్ చేంజ్ అయిపోవచ్చు మండేకి. సో రిస్క్ అనేది వద్దండి. సో వాట్ ఎవర్ ది పొజిషన్స్ యూ ఆర్ గోయింగ్ టు టేక్, సో రేపు మోస్ట్లీ క్లోజ్ చేసుకుంటే బెటర్. రైట్. సో దిస్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం October 5th నుంచి మనం బోత్ మాన్యువల్ కోర్స్ అండ్ ఆల్గో కోర్స్ రెండు స్టార్ట్ చేస్తున్నాం. యాజ్ ఎ ఫెస్టివల్ ఆఫర్ మాన్యువల్ కోర్స్ లో 25% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఆల్గో కోర్స్ లో 40% లైఫ్ టైం మెంబర్షిప్ కి 40% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో సీరియస్ పీపుల్ ఇమీడియట్ గా కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.